కేంద్రంలో రైతుల కోసం ఎస్బీఐ బ్యాంకు ముందర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ఎందుకోసం అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు రుణాలను మాఫీ చేశామని ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రిన్యూవల్ చేయాలన్న ఉద్దేశంతో రైతులందరూ కూడా వ్యవసాయ పనులు మొత్తము బంద్ చేసుకొని ఈ అమ్రాబాద్ మండల హెడ్ క్వార్టర్ కు వచ్చి ఈ అమ్రాబాద్ మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఈ బ్యాంకులో పడిగాపులు కాసుకుంటూ రోజు అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడనే సొంత డబ్బులు పెట్టుకొని భోజనాలు చేసి తిరిగి సాయంత్రం వరకు ఇంటికి పోవడం జరుగుతుంది. ఒక పక్క వ్యవసాయం చేసుకోవడానికే వీలు లేకుండా ప్రతిరోజు కూడా ఈ బ్యాంకు తిప్పుకుంటున్నటువంటి ఈ అధికారులు వెంటనే లోను రైతుల కోసం ఎస్బీఐ బ్యాంకు ముందర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ఎందుకోసం అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు రుణాలను మాఫీ చేశామని ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రిన్యూవల్ చేయాలన్న ఉద్దేశంతో రైతులందరూ కూడా వ్యవసాయ పనులు మొత్తం బంద్ చేసుకొని ఈ అమ్రాబాద్ మండల హెడ్ క్వార్టర్ కు వచ్చి ఈ అమ్రాబాద్ మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఈ బ్యాంకులో పడిగాపులు కాసుకుంటూ రోజు అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడనే సొంత డబ్బులు పెట్టుకొని భోజనాలు చేసి తిరిగి సాయంత్రం వరకు ఇంటికి పోవడం జరుగుతుంది. ఒక పక్క వ్యవసాయం చేసుకోవడానికే వీలు లేకుండా ప్రతిరోజు కూడా ఈ బ్యాంకు తిప్పుకుంటున్నటువంటి ఈ అధికారులు వెంటనే లోను మాఫీ అయినటువంటి ప్రతి రైతుకు ఎమ్మడే రిన్యూవల్ చేయాల్సిన అవసరం ఈ బ్యాంక్ అధికారులకు ఉండాలి. అదే కాకుండా ఈ మండలానికి మొత్తం ఈ ఒకటే బ్యాంకు ఉంది కాబట్టి ఈ బ్యాంకు మాత్రము రోజువారీగా ఒక్కొక్క రోజు ఒక గ్రామాన్ని ప్రకటన చేసి ఆ గ్రామానికి లోను మాఫీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మండలం మొత్తం ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఈ బ్యాంక్ కాడికి చేరుకుంటారు. ఈ బ్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగస్తుల ఆలోచన ఏంటంటే నేను ఈ అమ్రాబాద్ మండలం నుంచి ఎప్పుడు తెగపోవాలన్న ఆలోచన చేస్తున్నటువంటి ఈ అధికారులు మీరు ఈ మండలానికి వచ్చిన తర్వాత రైతులకు న్యాయం చేయాలి. రైతులకు న్యాయం చేయాలంటే ఇప్పుడు ఎవరెవరికి లోను మాఫీ అయిందో ఆ ప్రకటన బహిరంగంగా ఇక్కడ బ్యాంకు ముందు ప్రకటన చేయాలి. రైతు బంధు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టిక్కర్ అతికించి వీరికి లోను మాఫీ అయింది, వీళ్ళకు మేము కాప్ లోను ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేయాల్సిన అవసరం ఈ బ్యాంక్ అధికారులకు ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు తగాదాలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి అధికారులు రైతులకు రుణాలు మాఫీ చేయడం లేదు. ఇక్కడ ఎవరికి రుణాలు మాఫీ అవుతున్నాయో ఒకసారి ప్రజలందరికీ అర్థమవుతుంది. ఆ మేనేజర్ కు ఆ ఫీల్డ్ ఆఫీసర్ కు ఎవరికైతే పరిచయాలు ఉన్నాయో వాళ్ళు పోతేనే బ్యాంకులు వారికి మాత్రమే కాప్ లోను రిన్యూవల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సామాన్యమైనటువంటి ఇలాంటి రైతులందరూ కూడా ఈ రైతులకు కాప్ లోను అవుతలేదు. ఇబ్బంది ఉన్నా కూడా ప్రతిరోజు ఈ బ్యాంకు దగ్గరికి వచ్చి లోను కోసం ప్రాధేయపడ్డా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం పట్టించుకునే దిక్కు లేదు. కాబట్టి ఎప్పుడైనా ఇక్కడ మన ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేసే విధంగా ఈ బ్యాంకును మీరు సందర్శించి ఇంతవరకు ఎంత మందికి రిన్యూవల్ ఇచ్చారో ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ని తమరు అడగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతులందరికీ కూడా సకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లోన్లు రిన్యూవల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.